Hi friends, how are you doing? I hope you are doing great. ఓకే, ఈరోజు మనం మన డే 5 క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇప్పటి వరకు మనము 4 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. నిన్నటి 4th క్లాస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో మంచిగా లైక్ చేస్తున్నారు, కామెంట్ పెడుతున్నారు. మీ మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఉంటే నేను చాలా మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మంచిగా మీకు యూజ్ అవుతుంది, మీ మీ లైఫ్లో యూజ్ అవుతుంది, నాకు యూజ్ అవుతుంది. సో ఓకే, మనం మన మోడల్ ఏంటంటే హెల్ప్ ఈచ్ అదర్ గ్రో టుగెదర్. సో నేను ఫస్ట్ నుంచి ఇదే నమ్ముతాను, హెల్ప్ ఈచ్ అదర్ గ్రో టుగెదర్. సో మనం ఒకరికొకరు సహాయం చేసుకొని మనము అందరం కలిసి ఎదగాలనేది నా మోటో ఫస్ట్ నుంచి. సో మీరు నా వాట్సాప్ స్టేటస్లో నా మెసేజ్ చూసినా కూడా మీకు ఎప్పటికీ అదే ఉంటుంది, హెల్ప్ ఈచ్ అదర్ గ్రో టుగెదర్. సో నేను నా సెల్ఫ్గా కూడా నేను ఇప్పటి వరకు నా సెల్ఫ్గానే నేను ఎదిగాను. బట్ ఇంకా మనం కలెక్టివ్గా కలిసికట్టుగా మనము కొంచెం కొన్ని పనులు చేస్తే ఇంకా తొందరగా ఎదగొచ్చు. ఐ థింక్ మీకు ఇప్పటికే మీ లైఫ్లో అర్థమై ఉంటుంది. సో సింగిల్గా వెళ్తే ఎంత కష్టం ఉంటుంది. సో మనం కలెక్టివ్గా అంటే మన పార్ట్నర్స్తో కలిపి మనం ముందుకెళ్తే ఎలా ఉంటుంది లైఫ్, ఎంత త్వరగా మనము డెవలప్ అవ్వచ్చు అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మీ లైఫ్లో. ఓకే, సో అందుకనే నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అలానే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయండి. సో ఇట్లా మనము ఒక పార్ట్నర్స్ లాగా మనం ముందుకెళ్దాము. సో దట్ యూ విల్ ఆల్సో డెవలప్, ఐ విల్ ఆల్సో డెవలప్. ఓకే ఓకే నిన్నటి వరకు మన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఓకే, మనం సబ్జెక్ట్, మనం ఫస్ట్ పర్సన్స్ గురించి నేర్చుకున్నాం. పర్సన్స్, థింగ్స్, సింగులర్ వర్డ్స్, ప్లూరల్ వర్డ్స్, తర్వాత పర్సన్స్ కేటగిరైజ్, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్. ఓకే, నెక్స్ట్ ఇంటరాగేటివ్, సెకండ్ క్లాస్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే ఏంటిది. థర్డ్ క్లాస్లో మనము ఏం నేర్చుకున్నాము, ఆ కమ్యూనికేషన్లో క్వశ్చనింగ్ ఎలా చేయాలి అనేటి కొన్ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు ఐ థింక్ మీకు ఆ వీడియోస్ చూడాలంటే నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది జస్ట్ బేసిక్స్. సో అప్పుడు ఏమనుకున్నాము, గ్రామర్ లేదు, గ్రామర్ లేకుండా మనం నేర్చుకున్నాం. సో గ్రామర్ లేకుండా కూడా మనం మాట్లాడచ్చు, కొంచెం గ్రామర్ వస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా మాట్లాడచ్చు. సో ఆ ఎఫెక్టివ్నెస్ కోసం మనం ఇప్పుడు గ్రామర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ క్లాస్లో, సో నిన్న ఆల్రెడీ మనం 4th క్లాస్లో గ్రామర్లోకి ఎంటర్ అయ్యాము. ఆ గ్రామర్ టాపిక్స్లో మనము నౌన్, ప్రొనౌన్ అంటే ఏంటి అక్కడి వరకు నేర్చుకున్నాం. సో నౌన్, ప్రొనౌన్ ఇండివిజువల్ వర్డ్స్గా చూస్తే, సో సెంటెన్స్లో వాడితే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, సో వెర్బ్ సెంటెన్స్లో. సో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఇద్దరు ఉన్నారు అంటే సబ్జెక్ట్ అంటే కర్త, ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఈ సబ్జెక్టు, ఆబ్జెక్ట్ ఇద్దరు కలిసి ఒక యాక్షన్ చేస్తారు, దాన్ని క్రియ అంటారు. సో కర్త, కర్మ, క్రియ. ఒక 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 వాక్యం, ఒక సెంటెన్స్ కంప్లీట్ కావాలంటే ఈ 3 పార్ట్స్ ఉండాలి, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్. ఈ 3 ఉంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అవుతుంది. సో మనం ఇది ఎందుకు నేర్చుకుంటున్నాము, మనము ఎవరితోటైనా మాట్లాడాలంటే కమ్యూనికేషన్స్లో మనం సెంటెన్స్ లాగా మాట్లాడాలి. కమ్, గో, డూ, దట్ అంటే ఇవి వర్డ్స్ అయిపోతాయి. సో కమ్ హియర్ అంటే ఒక సెంటెన్స్ లాగా. యు ప్లీజ్ కమ్ హియర్ అంటే నువ్వు దయచేసి ఇక్కడికి రా అంటే ఒక సెంటెన్స్. సో యు ప్లీజ్ కమ్ హియర్, దయచేసి మీరు ఇక్కడికి రండి అంటే ఒక సెంటెన్స్ కంప్లీట్ అయింది. అంటే మీ కమ్యూనికేషన్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు. అంటే ఎదుటివారు కూడా ఓకే, ఇతను నన్ను చాలా మర్యాదగా పొలైట్గా అడిగాడు, సో నేను వెళ్ళాలి అని ఆ ఇంప్రెషన్ అనేది కలుగుద్ది. సో కమ్ అన్నది అనుకోండి, అదొక వర్డ్ మాత్రమే. యు ప్లీజ్ కమ్ హియర్ అని, ఇలా ప్లీజ్ వెల్కమ్, ఇట్లా మనం ఏంటంటే ఈ కొన్ని పదాలు వాడి కొన్ని, అంటే వర్డ్ అంటే ఏంటిది, వర్డ్ అంటే పదము. ఈ పదాలు వాడడం వల్ల మల్టిపుల్ పదాలు అంటే పదంలు ఎక్కువగా వాడి ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాము. సో ఆ పదాలకు ఒక్కొక్క పదానికి ఒక పేరు ఉంటుంది, అంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ వర్డ్ ఏంటి, ఒకదాన్ని నౌన్ అంటారు, ఒకదాన్ని ప్రొనౌన్ అంటారు, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, సో ఇట్లా ప్రిపోజిషన్, ఇట్లా కొన్ని గ్రామర్లో, ఇంగ్లీష్ గ్రామర్లో ఇవి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో మనం నిన్న నేర్చుకున్నది ఏంటంటే సబ్జెక్ట్,
వెర్బ్ ఆబ్జెక్ట్, కర్త క్రియ కర్మ. సో ఇప్పుడు మనము దాంట్లో సబ్జెక్ట్ అనే వర్డ్ మీద, సబ్జెక్ట్ అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. దెన్ సబ్జెక్ట్ తర్వాత యాక్షన్, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. కర్త కర్మ, చేసేవారు చేసినవారు. కర్త అంటే ఎవరైతే యాక్షన్ చేస్తారో ఆయన కర్త. కర్మ క్రియ అంటే ఎవరైతే అనుభవించారో అతడు. సరే నువ్వు చేసావు అనుకో, నీ ద్వారా ఎవరైనా ఆయన ఆబ్జెక్ట్ అవుతాడు, నువ్వు సబ్జెక్ట్ అవుతావు. సో ఏం యాక్షన్ చేస్తున్నావు? ఏదో మంచి పని చెడ్డ పని, ఏదో ఒకటి మంచి పని, ఒక యాక్షన్, ఒక వర్క్ చేస్తే దాన్ని యాక్షన్ అంటారు. సో ఓకే, దీన్ని ఇక్కడ సింప్లిఫై చేద్దాము, ఇక్కడ దీన్ని కట్ షాట్ చేద్దాం. సో నెక్స్ట్ మనము ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. నిన్నటి క్లాస్ మీరు ఒకవేళ మిస్ అయి ఉంటే చూడండి, నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, లింక్ నేను ప్రొవైడ్ చేయలేదు, మీరే వెతుక్కోండి. ఓకే ఓకే, రాము డాక్టర్. సో సెంటెన్స్లో ఇది ఫస్ట్ వచ్చింది కాబట్టి దీన్ని సెకండ్ అందాం. సో ఈ సెంటెన్స్లో రాము ఈజ్ ఏ డాక్టర్. సో రాము అనేది సబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది ఇది వెర్బ్, దీన్ని ప్రిపోజిషన్ అంటారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దీన్ని ఆర్టికల్ అంటారు. సో ఆర్టికల్స్ గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఓకే, డాక్టర్ అనేది ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్లో రాము అని స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేసినప్పుడు దీన్ని నౌన్ అంటారు. ఈ సబ్జెక్ట్లో ఈ హీ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్పినప్పుడు దీన్ని ప్రొనౌన్ అంటారు. ఓకే, సో ఐ హోప్ మీకు ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓన్లీ మనం సబ్జెక్ట్ అనే పార్ట్ గురించే మాట్లాడుతున్నాం ఈరోజు. సో ఈ సెంటెన్స్లో ఫస్ట్ స్టార్ట్ చేయడంతో మనము ఒక పర్సన్ని, ఒక కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఒకరి గురించో చెప్పాలి, లేకపోతే నీ గురించి నువ్వే చెప్పుకోవాలి, లేకపోతే ఒక వ్యక్తి గురించి చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు అనేటిది ఫస్ట్ స్టార్ట్ చేస్తావు. చేస్తున్నాడు అంటే ఎవరు చేస్తున్నారు? అతడు చేస్తున్నాడు. అతడు అనేటోడు ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలనుకో, ఆ టాపిక్ అనేది సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ గురించి ఫస్ట్ మీకు తెలిసింది అనుకోండి, దాని గురించి మీరు నెక్స్ట్ కమ్యూనికేట్ అవ్వచ్చు, లేకపోతే డిస్కషన్ చేయవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు స్కూల్లో కూడా ఏదైనా ఒక టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ అనేది సబ్జెక్ట్. ఓకే, ఆ టాపిక్ అనేది ఒక సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ మీదనే మనము ఒక ఎస్సే రైటింగ్ అని ఏదైనా రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్టు, ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్టు. ఆ సబ్జెక్ట్ అంటే ఆ బుక్లో ఏముంటుంది, ఆ సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ అన్నట్టు ఒక వ్యక్తి, ఒక పర్సన్, ఒక నౌన్, ఒక ప్రొనౌన్ అనేవాడు సబ్జెక్ట్. నెక్స్ట్ మనం మాట్లాడేదంట ఆ సబ్జెక్ట్ గురించే. సో అలా సబ్జెక్ట్ అంటే మీరు అలా అర్థం చేసుకోండి, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అనేవాడు రాము. సో రాము గురించి మనము మాట్లాడుకుంటూ వెళ్తాం అన్నట్టు, కమ్యూనికేషన్ చేసుకుంటూ వెళ్తాం. సో ఓకే, సో దీన్ని ఇక్కడ మనము నౌన్ గురించి ఆపిద్దాం. సో ఈ నౌన్లో ఓకే, మీకు నౌన్లోకి బిఫోర్ గోయింగ్ టు ది ఫుల్ టాపిక్ ఆఫ్ నౌన్ మనం ఏం చేద్దామంటే, మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ యూజ్ చేసాం కదా, అక్కడ కూడా మళ్ళీ మన నౌన్ టాపిక్ వస్తుంది. నౌన్, వెర్బ్, ప్రొనౌన్. ఆ టాపిక్ని మనము నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఒకవేళ మీరు వీడియో మిస్ అయితే మీరు సెకండ్ వీడియో చూడండి. మనకు దాంట్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చనింగ్ ఎలా చేయాలి, మనం క్వశ్చనింగ్ చేస్తేనే కదా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేది. సో బిట్వీన్ టూ పర్సన్స్, ఒకసారి నువ్వు క్వశ్చన్ అడుగుతావు, ఒకసారి ఆపోజిట్ పర్సన్ ఆన్సర్ చెప్తాడు. సో ఒకసారి అతను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చెప్తారు. సో ఇలా 2-వే కమ్యూనికేషన్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఎక్కువ ఈ ఇంటరాగేషన్ సెంటెన్సెస్ వాడతారు. సో అందులో నేను ఒకటి మిస్ అయ్యాను. సో దాన్ని ఒక చిన్న రివిజన్ చేద్దాం 1 మినిట్లో. సో మనము కేటగరైజ్ చేసాము, ఏం చేసాము? పర్సన్స్,
ప్లేసెస్ థింగ్స్. ఓకే, పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. మళ్ళీ దాంట్లో మనము టైం వరకు మనం డిస్కస్ చేసాము మన సెకండ్ క్లాస్లో ఇంటరాగేటివ్స్. టైం అండ్ యాక్షన్, ఎందుకంటే మనం ఇప్పుడు సెంటెన్స్లోకి వచ్చాము. వెర్బ్ అంటే యాక్షన్, క్రియ, ఏం పని చేస్తున్నాడు. సో యాక్షన్ గురించి కూడా మనం క్వశ్చన్ అడగాలి. సో ఓకే, వై ఆర్ యూ డూయింగ్ దిస్, ఎందుకు ఆ పని చేస్తున్నావు, హూ టోల్డ్ యూ, ఎవరు చెప్పారు నీకు అది చేయమని. ఓకే, వై ఆర్ యూ హియర్, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు. అంటే వై అనేది కూడా ఎందుకు అనేది క్వశ్చన్. ఇంటరాగేషన్లో క్వశ్చన్ చేయడానికి వై అనేది ఎక్కువ మనము యూజ్ చేస్తాం కమ్యూనికేషన్లో. సో ఆ వై అనేది ఏంటంటే ఆ పని యాక్షన్ స్పెసిఫిక్ ఏదైనా మనము పాయింట్అవుట్ చేయాలంటే, ఏదైనా క్వశ్చన్ అడగాలంటే వై అనేది యూజ్ చేద్దాం. సో ఇది నాలుగవది. 1 2 3 4 5, ఫిఫ్త్ది ఇంపార్టెంట్. అంటే మనకు కమ్యూనికేషన్లో ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇది కూడా ఒకసారి, ఎందుకంటే మనం ఇప్పుడు వెర్బ్ ఫుల్ సెంటెన్స్లోకి వచ్చాం కాబట్టి సెంటెన్స్ అనేది యాక్షన్ కంపల్సరీ ఉంటుంది కాబట్టి, యాక్షన్ అంటే వెర్బ్ కాబట్టి ఆ యాక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా వెయ్యాలి కాబట్టి మన కమ్యూనికేషన్ చేసేటప్పుడు. సో అందుకని వైని కూడా తీసుకున్నాం. సో ఈ ఇంటరాగేటివ్ టాపిక్ని మనము ఈ నౌన్, ప్రొనౌన్ అంటే ఈ గ్రామర్స్ టాపిక్స్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇంటరాగేటివ్కే వద్దాం. ఎందుకంటే మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే